మీరు వచ్చింది మొదలు మా పార్టీ వాళ్ళ మీద అత్యాచారాలు, మా పార్టీ వాళ్ళ మీద దౌర్జన్యాలు, మా వాళ్ళని చంపటం, ఊర్లో వదిలిపెట్టి వెళ్ళేలాగా మీరు బెదిరించడం, ఆఖరికి మహిళలను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ మీద దాడులు చేశారే. ఈరోజు స్వయంగా తిరుమల తిరుపతి అనగానే అందరూ కూడా పవిత్రత, ఒక భక్తి. అటువంటి తిరుమల తిరుపతిలో ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తారా, కొడతారా? బస్సులో మా కార్పొరేట్లు వెళ్తా ఉంటే బస్సు మీద దాడి చేస్తారా, హింసకు గురి చేస్తారా? అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు? మీ ప్రభుత్వం, మీ కూటమి కుట్రలతో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాలరాస్తా ఉన్నారు ఒకసారి ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. ఒక పక్కనేమో మేమేమో శుద్ధహస్తులం అంటారు, మేమేమో మీ పార్టీ వాళ్ళు రిజైన్ చేస్తే తప్ప మా పార్టీలో చేరటానికి వీలు లేదని చెప్పి చెప్తారు, శ్రీరంగ నీతులు చెప్తారు. ఈరోజు మీరు చేస్తున్న వికృత చేష్టల్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. అసలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, అబద్ధాలతో అధికారాన్ని గద్దెనెక్కిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ఈ 10 నెలల కాలంలో మీరు చెప్పిందేంటి? ఎన్నికలకు ముందు మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలేంటి? ఈ రోజు వరకు కూడా వాటి గురించి మీరు ఆలోచన చెయ్యకపోగా ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఈ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ ప్రచారానికి వెళ్ళాడు మహానుభావుడు. 2019లో ఢిల్లీ వెళ్ళాడు. అక్కడేమో కేజ్రీవాల్ గారు, మమతా బెనర్జీ గారు వాళ్ళని కూర్చోబెట్టుకొని మోడీ గారిని, అమిత్ షా గారిని బండబూతులు తిట్టారు, తెగ తిట్టారు. ఈ చంద్రబాబు నాయుడే 2019లో ఒకసారి తీయండి. మరలా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరలా 2025 వచ్చేసరికి 19లోనేమో కేజ్రీవాల్ గారిని పొగిడారు, కేజ్రీవాల్ గారు మంచివాడని చెప్పాడు. ఈరోజేమో కేజ్రీవాల్ చెడ్డవాడు. కేజ్రీవాల్ని ఆ రోజేమో గెలిపించాలి, కేజ్రీవాల్ని ఈరోజేమో ఓడించాలి. అసలు నాలుకేనా? మనిషేనా? మనసేనా? ఒక విలువ ఉందా? ఒక సిద్ధాంతాలు ఉన్నాయా? అన్నీ కూడా గాలికి వదిలేయటం. అసలు ఎంత నిస్సిగ్గుగా ఆ రోజు ఎన్టీ రామారావు గారి పక్షాన, వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచి అది వేరే విషయం, ఆయన పక్షాన ఉండి నేషనల్ ఫ్రంట్ రాజకీయాలు నడిపాడు. ఆ తరువాత బీజేపీతో 1999 ఎన్నికల్లో బీజేపీ పుణ్యమా, కార్గిల్ విజయ పుణ్యమా అని చెప్పేసి అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ అగైన్ 2004లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వాళ్ళని వదిలేసేసాం. మళ్ళా అగైన్ 2009లో టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు అందరితో పొత్తు పెట్టుకొని 2009లో మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ 14లో మోడీ గారి గాలిలో మళ్ళీ గెలవడం, మళ్ళా అగైన్ 19లో ఓడిపోయాడు, మళ్ళీ మొన్న మోడీ గారితో జతగట్టారు. అసలు ఒక మనిషి అంటే విలువ ఉండాలా, ఒక మనిషికి, ఒక పార్టీకి సిద్ధాంతం ఉండాలా. సిద్ధాంతాలు లేవు, విలువలు లేవు. ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటామో తెలీదు,
ఎప్పుడు ఏ పార్టీతో విడిపోతామో తెలీదు, ఎవరిని పొగుడుతామో తెలీదు, ఎవరిని తిడతామో తెలీదు. అదే వ్యక్తిని 2019లో కేజ్రీవాల్ని పొగిడాడు. ఇదే చంద్రబాబు నాయుడు కేజ్రీవాల్ గారి పక్కన కూర్చొని మోడీ గారిని, అమిత్ షా గారిని తిట్టాడు. మరలా అగైన్ 2025 నిన్న కేజ్రీవాల్ని తిట్టాడు, ఓడించమని చెప్పాడు. ఇదే వ్యక్తి మోడీ గారిని, అమిత్ షా గారిని మళ్ళీ